గజ్జల శబ్దం మీకేమైనా వినిపిస్తుందా? గజ్జల శబ్దమా? అదేం లేదే. ఆలస్యం చెయ్యకు, అవకాశం మళ్ళీ రాదు. మంచిగా సంతకాలు పెట్టించే కార్యక్రమం చూడు. మనసులో అంత అభిమానం పెట్టుకుని పైకి మాత్రం కోపం నటిస్తావు. నీ మీద నాకు అభిమానం ఏంట్రా? నీ మీద నాకు అభిమానం ఏంట్రా? ఇలాగే విసిగించావంటే కాళ్ళు చేతులు వెరగొట్టి మూల విసిరేస్తాను. అరే కూల్ బ్రదర్. నీ మాట కొంచెం కఠినంగా ఉన్నా మనసు వెన్న బ్రదర్. రేయ్, విసిగించకుండా మర్యాదగా పక్కకు తప్పుకో. చూసావు బ్రదర్, డబ్బు ఎలా మార్చేస్తుందో. తోటలో ఉన్నప్పుడు ఎంత కూల్గా ఉండేవాడివి, కోట్లోకి వెళ్ళగానే ఎలా మారిపోయావో చూసావా? అంతేలే, జమీందారివి కదా, ఆ మాత్రం మెయింటెనెన్స్ ఉండాలి. అయినా పర్లేదు బ్రదర్, ఒక్క విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ మాట చెప్పిపోదామనే వచ్చాను. నా కొడుకు అసలు రాజభోగం అంటగా. సావిత్రి కడుపులో ఉన్న నా బిడ్డని నీ బిడ్డ అనుకుని మీ వాళ్ళందరూ చాలా కేర్ తీసుకుంటున్నారంటగా. అవునులే, అసలు విషయం మనకు తప్ప వాళ్ళకి తెలియదు కదా. నీకు తెలిసినా కూడా నువ్వు అలాగే చూస్తున్నావంటే నువ్వు గ్రేట్ బ్రదర్. రేయ్, మర్యాదగా నా ముందు నుంచి వెళ్ళిపో. థ్యాంక్స్ చెప్తుంటే వెళ్ళిపోమ్మంటావేంటి బ్రదర్? నా కొడుకుని ఎలాగో జాగ్రత్తగా చూసుకుంటున్నావు. సావిత్రి గురించి కూడా కొంచెం కేర్ తీసుకోండి బ్రదర్. ఈ మధ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ కొంచెం తక్కువగా ఉందని చెప్పారంట. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. బ్రదర్ బ్రదర్ బ్రదర్, నేను ఇంత ఓపెన్గా ఉంటే నువ్వు అలా వెళ్ళిపోతావేంటి బ్రదర్? ఏమైనా మన సావిత్రి చాలా తెలివైంది బ్రదర్. ఏ టైంకి ఏం చేయాలో తనకు తెలిసినంతగా నాకు కూడా తెలీదు. నన్ను లవ్వు, నిన్ను పెళ్ళి, మళ్ళీ నన్ను లవ్వు, నీకు తూచ్ 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 తూచ్. ఇప్పుడు నువ్వు కోటీశ్వరుడివి, కేరళ జమీందారువి అనగానే ఇక్కడ నాతో, అక్కడ నీతో బాగా మేనేజ్ చేస్తుంది కదా. రేయ్, రేయ్, అరే కూల్ బ్రదర్, కూల్. ఉన్న మాట అంటే అంత కోపం ఎందుకు? నేను చెప్తున్నది నా సావిత్రి గురించేగా. నలుగురు చూస్తున్నారు, వదిలే బ్రదర్. జమీందార్ కాలర్ నేను పట్టుకుంటే బాగుండదు కదా. సావిత్రిది చాలా ముందు చూపు బ్రదర్. రేపు మేమంతా కోటీశ్వరులుగా బతకడం కోసం తన జీవితాన్ని రెండుగా చీల్చింది. డబ్బు కోసం నీకో సగం, సుఖం కోసం నాకో సగం ఇచ్చింది. ఎనీహో, నా కొడుకుని మన సావిత్రిని జాగ్రత్తగా చూసుకో బ్రదర్. బ్రదర్ బాయ్ బ్రదర్, జాగ్రత్త. నా కొడుకుని సావిత్రిని అడిగానని చెప్పు. టేక్ కేర్ బ్రదర్. బ్రదర్ బాబాయ్, తాళా లాక్కున్నాను, ఆస్తి పోకుండా అడ్డుపడుతున్నాను. ఈ మధ్యలో ఇంకేదైనా చెయ్యాలి బాబాయ్. ఏం చెయ్యాలి? వదినా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు నందిని. నందిని, డ్రెస్ ఏంటి అలా నలిగిపోయింది? డ్రెస్ అన్న తర్వాత నలగకుండా ఉంటుందా వదినా? అయ్యో, అది బయట వాళ్ళకి. నువ్వెవరు? జమీందార్ ఆనంద భూపతి గారి అమ్మాయివి.
డ్రెస్లు ఇలా నలగకూడదు. భలే దానివిలే వదినా. నన్ను ఇలా మామూలుగా ఉండని చాలు. అయ్యయ్యో, అలా ఉండకూడదు నందిని. మన కోసం కాకపోయినా మన చుట్టూ ఉండే జనం కోసమైనా కొన్ని మెయింటైన్ చేయాలి. నాకిలా సింపుల్ గా ఉండడమే ఇష్టం వదినా. అమ్మమ్మ, అలా అనకూడదు. పద పద, వెళ్ళి షాపింగ్ చేసొద్దాం. ఇప్పుడు ఎందుకు వదినా? ఎందుకో నీకు తెలియదు కానీ నాకు తెలుసు. పద. రామయ్య, ఇదే మన ఇల్లు. అబ్బో, జమీందార్ గారు ఎక్కడ కట్టినా మంచి మంచి ఇళ్లే కట్టారుగా. పద. సరే పద. అబ్బో, అదిరిందలుడు. బాబాయ్ గారు మీరెప్పుడొచ్చారు? ఇంతకు ముందే వచ్చానమ్మా. మామయ్య, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. మీకోసం ఎవరు వచ్చారండి? నాకోసమా? ఎవరు? తెలీదు, అక్కడ కూర్చోమన్నాను. ఆ, సరే కామాక్షి, మావిని తీసుకెళ్ళు. పదండి. పదమ్మా. నమస్కారం సార్. అండి. ఆ, నమస్కారం. మీరు? నా పేరు రవి అండి, బట్టల షాప్. నాది రతన్ లాల్ షాప్, జ్యువెలరీ షాప్. నా పేరు కుమారి అండి, కాస్మెటిక్స్ షాప్. అందరు కట్టకట్టుకుని వచ్చారు. ఈ ఇంట్లో పెళ్ళని ఎవరిని చెప్పారా ఏంటి? లేదండి, అమ్మాయి గారు వచ్చి షాపింగ్ చేశారండి. ఏ అమ్మాయిలు? షాపింగ్లు చేసే అమ్మాయిలు ఇంట్లో ఎవరు లేరు. వెళ్ళండి వెళ్ళండి. మీరు రుద్రభూపతి గారేనా? అవును. ఇది ఆనంద భూపతి గారి సంస్థానమేనా? అవును. మీరు సావిత్రి గారి బాబాయ్ గారేనా? అవునయ్యా. మీరు నందిని గారి మేనమామ గారేనా? అవునమ్మా. అవును అవును అవును. అయితే మాకీ షాప్ కి వచ్చి షాపింగ్ చేసింది మీకీ అమ్మాయి గారులే. వాళ్ళకి నచ్చినవన్నీ వాళ్ళు కొనుక్కొని బిల్లు మీ దగ్గర తీసుకోమన్నారు. ఎంత చేశారు ఏంటి? 5 10? లేదండి, ముగ్గురివి కలిపి 60 అయింది. 60? 60కి ఏం కొన్నారమ్మా? అసలు అంత కొండంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు? 60,000కి వస్తువులు కొనటం ఏంటమ్మా? 60,000 కాదండి. మరి 60 లక్షలు. నాదొక 30 అండి. మాకీ దగ్గర 25. ఆ? నా దగ్గర 5 లక్షలండి. 60 లక్షలకి బట్టల బంగారం కొన్నారా లేకపోతే మీ షాప్లే కొన్నారా? అసలు ఏరు వీళ్ళే? బాబాయ్ గారు, అదిగో ఆ అమ్మాయి గారులేనండి. అవన్నీ కొని బిల్లు మీ దగ్గర తీసుకోమన్నారు సార్. అంటారయ్యా, వాళ్ళదేం పోయింది? ఏంటి బాబాయ్ గారు అలా బిగుసుకుపోయారు? ఉతురు కోడలు ఇలా మారిపోయారేంటానా? ఇంత పెద్ద సంస్థానానికి వారసురాలు కోడలు సింపుల్ గా ఉంటే మీకే గౌరవం తక్కువ కదా అని ఈ చిన్న షాపింగ్ చేశాం. అవునమ్మా, చాలా చిన్న షాపింగ్. జస్ట్ 60 లక్షలు అంతేగా? అంతే అంతే అంతే. చూసావా నందిని, బాబాయ్ గారు బాధపడతారంటే విన్నావా? బాధపడతారని తెలిసి 60 లక్షలు షాపింగ్ చేశారమ్మా. ఎక్కడ బాబాయ్ గారు? నందిని నా మాట వింటేగా 50 లక్షలకి 60 లక్షలకి షాపింగ్ చేస్తే ఇలాగే బాధపడతారని చెప్పాను. కనీసం ₹1,00,00,000 చేద్దామంటే వింటేగా. ఆహా, నా బాధను ఎంత బాగా అర్థం చేసుకున్నారమ్మా. మీరు చెప్పిందే నేను ఫాలో అవుతున్నాను బాబాయ్ గారు. నేనేం చెప్పానమ్మా? జమీందారీ పద్ధతులు ఎలా ఉంటాయంటే అందరికన్నా మనదే పై చేయిగా ఉండాలి, ఎవరు ముందు తగ్గకూడదు అన్నారుగా. వీలైనంత వరకు ఏ విషయంలోనైనా మనదే పై చేయిగా ఉండాలి అన్నానా అమ్మా?
అన్నాను అనే ఉంటానమ్మా. బిల్లు తగ్గిందని మీరేం బాధపడకండి, మళ్ళీ వెళ్ళొస్తాంలే. ఆ? మళ్ళీనా? ఏంటి బాబాయ్ గారు మళ్ళీనా అంటున్నారు? వద్దా? కొంపదీసి నందిని అన్నట్లు ఎక్కువ కొన్నామని ఫీల్ అవుతున్నారా ఏంటి? తిరిగిచ్చేమా? ఇవ్వనండి. ఆ? వద్దులే అమ్మా, వద్దులే. 60 లక్షలేగా, ఇచ్చేస్తాలేమ్మా, ఇచ్చేస్తాలే. మీరెప్పుడూ పైనుండాలన్నదే నా ఆశ అమ్మా. ఆ పైన ఉంచేస్తే ఒక పని అయిపోద్ది. అక్కడ ఉంచే బాధ్యత నాది. నేను చూస్తాగా బాబాయ్. కామాక్షి, అడక్క ముందే ఇచ్చేస్తున్నావా? ఆహా, పర్వాలేదే, నువ్వు ఎంతో ఎత్తుకెదిగిపోయావు. ఇవ్వు. నీకెంత బాబు? 30. ఆ. ఇది శాంపులే, ఇక ముందు చాలా ఇస్తానుగా బాబాయ్. అమ్మో 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 అమ్మో. అల్లుడు, మందం చేసిన పిల్లి మాగాడిలో పొరలాడిందని కారుగాలిన పిల్ల ఇలా తిరుగుతున్నావేంటి? కడుపు రగిలిపోతుంది మావయ్య. ఎందుకో? ఎందుకేంటి, దాన్ని ఏదో ఒకటి చేద్దామని ఇంటికి తీసుకొస్తే అది నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అందుకే అల్లుడు, మనలాంటి వాళ్ళకి మనసు ఉండకూడదు. ఉంది అంటే ఇలాగే ఉంటుంది. 60 లక్షలు మావయ్య, 60 లక్షలు. ఈ చేత్తో చెక్కు రాయించేసరికి పై ప్రాణం పైన పోయింది. ఏంది 60కే? ఇచ్చింది 60,000 కాదు, 60 లక్షలు. బావిలో నుంచి ఒక్క బకెట్ నీళ్లు తోడితే ఏమవుద్ది? అలా తోడుకుంటూ పోతే సముద్రం కూడా సగం ఖాళీ అయిపోద్ది. అయినా షాపింగ్ అంటే 5,000 చేస్తారు, 10,000కి చేస్తారు. 60 లక్షల షాపింగ్ ఏంటి మావయ్య? అదేదో మైసూరు మహారాజు మనవరాలైనట్టు. అది మాత్రం అంతకన్నా తక్కువ అయింది అల్లుడు. జమీందారు ఆనంద భూపతి గారి కోళ్ళు. ఆ మాత్రం ఖర్చు పెట్టుకోకపోతే ఏం బాగుంటుంది అల్లుడు? ఏంటి మావయ్య, నువ్వు కూడా దాన్నే సపోర్ట్ చేస్తున్నా? అల్లుడు, ఈ ఆస్తి అంతా ఎంత? కొన్ని 100 కోట్లు. అందులో అది ఖర్చు పెట్టింది ఎంత? 60 లక్షలు. ఈ కోట్లు మనవి కావాలి అంటే లిస్టులో అది కూడా ఉండకూడదుగా? దానికి దీనికి సంబంధం ఏంటి మావయ్య? బలిచ్చే మేకపోతుకి బలిసిందాక పెడతాం ఎందుకు? తినేది మనమే కదా అని. ఇది అంతే. బంగారు గుడ్లు పెట్టే బాతు 4 బాదం పప్పులు తింటే తప్పేంది? వచ్చేదాని ముందు పోయేదంతా ఖర్చు పెట్టుకొని అల్లుడు. అయినా ఇది మన కష్టార్జితమా పిత్రార్జితమా ఖర్చు అయిందని బాధపడటానికి? అడవి పండింది కాకులు తిన్నాయన్నట్లు ఆనంద భూపతి తండ్రులు తాతలు సంపాదిస్తే మనం తింటున్నాం. అందులో వాళ్ళు 4 గింజలు తింటున్నారు. ఆ విధంగా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఆస్తి ఎన్ని రోజులు ఉంటుంది మావయ్య? ఖజానా ఖాళీ అయిపోద్ది. అప్పటిదాకా అది ఉండాలిగా. ఎక్కువగా ఆలోచించి మనసు కష్టపెట్టుకోవద్దల్లుడు. మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటేనే అవతల వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేయగలం.
ఏంటలుడు ఈ తాగటం? ఇలా తాగితే నీ ఆరోగ్యం ఏమైపోవాలి? నా ఆరోగ్యం గురించి నాకు బాధ లేదు. నీ ఆరోగ్యం నీకు అవసరం లేకపోయినా మాకు కావాలి అల్లుడు. నా ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళైతే తనని ఇంట్లోకి ఎందుకు రాణిస్తారు? నేనేమన్నా రమ్మన్నాను అల్లుడు? తనే ఎగేసుకొని వచ్చింది. కేరళ సాంప్రదాయంలో పుట్టి పెరిగినోడు కూడా అలాంటి ఎంట్రీలు ఎవరు? అలా వచ్చింది. సరే ఆడపిల్ల కదా అని పొమ్మని లేకపోయాను. మీరెవరిని పొమ్మనొద్దు. నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అదేంటలుడు, నీ ఇంట్లోంచి నువ్వెళ్ళటమేంటి? తనున్న ఇల్లు నా ఇల్లు కాదు మామయ్య. అందుకే ఈ ఇల్లు నాకు అవసరం లేదు. నేనే వెళ్ళిపోతాను. ఇంత దూరం కష్టపడి నిన్ను తీసుకొచ్చింది నువ్వు వెళ్ళటానికా? నాది అనుకునే వచ్చాను. మీరందరూ నా వాళ్ళు అనుకునే వచ్చాను. కానీ మీ మధ్య తను ఉండటం నాకు నచ్చడం లేదు. అందుకే నేనే వెళ్ళిపోతాను. అయ్యో అల్లుడు, ఆ మాట అనకలుడు. లేదు, ఉంటే ఇంట్లో నేనన్నా ఉండాలి, తనన్నా ఉండాలి. నీ ఇష్టమే నా ఇష్టం అల్లుడు. కాకపోతే ఏం చేయను? ఆ అమ్మాయిని బయటికి పంపించాలనుకుంటే నందిని నేను కూడా బయటికి వెళ్ళిపోతాను అంటుంది. అవునల్లుడు, అప్పటికే నేను అడిగా అదేంటమ్మా అని. నేనెవరో తెలియనప్పుడే వదిన నన్ను చేరదీసి సొంత మనిషిలా చూసుకుంది. అలాంటి వదినకి ఈ ఇంట్లో స్థానం లేదు అంటే నేను ఉండను అంటోంది. గట్టిగా మాట్లాడదాము అంటే ఇంతకు ముందున్నంత కఠినంగా నేను ఇప్పుడు ఉండలేకపోతున్నాను అల్లుడు. అయినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు? ఆ అమ్మాయి కోసం నందిని దృష్టిలో, మీ అత్తయ్య దృష్టిలో నువ్వెందుకు చెడ్డవాడి కావటం? కొంచెం ఓపిక పట్టల్లుడు. ఏదో ఒకటి చేసి తనంతట తానే వెళ్ళిపోయేటట్టుగా నేను చేస్తాను అల్లుడు. లేదు మామయ్య, తను వెళ్ళదు. నా మనశ్శాంతి పాడు చేయడానికే తను వచ్చింది. అల్లుడు అల్లుడు, నేనున్నాను కదా. నా మేనల్లుడు కోసం ఇప్పటి వరకు నేను ఏమీ చేయలేకపోయాను. ఈ ఇంట్లోంచి తనను బయటికి పంపించి నీకు మనశ్శాంతి కలిగేలా చేసే బాధ్యత నాది. నువ్విలా ఉంటే నేను చూడలేకపోతున్నాను అల్లుడు. ఈ మామయ్య కోసం కొద్దిగా ఓపిక పట్టు. సావిత్రి వచ్చిన దారినే వెళ్లేలా నేను చేస్తా. నన్ను నమ్మల్లుడు. అందర్నీ ఒకచోట చేర్చి నేను ఆడుకుందాం అనుకుంటే దాని పాటికి అది, వీడి పాటికి వీడు, ఎవరి పాటికి వాళ్ళు నన్ను ఆడుకుంటున్నారు. ఆస్తి వచ్చుదో లేదో కానీ వీళ్ళ దెబ్బకి నాకు పిచ్చెక్కేలా ఉంది. అమ్మో, ఏంటి కళ?
వచ్చిందంటే చాలాసేపటి వరకు మనిషిని కాలేకపోతున్నాను. మళ్ళీ అలాంటి కలలు రాకుండా ఏదైనా చెప్పండి.